వికీలీక్స్ మరో సంచలనానికి తెరతీసింది. వాట్సాప్ డంప్ పేరిట వేల కొద్దీ సంచలనాత్మక పత్రాలను బయటపెట్టింది. అంతర్జాతీయంగా అమెరికా ఒడిగడుతున్న సైబర్ నేరాన్ని ఎత్తి చూపించింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలను అగ్రరాజ్యం హ్యాక్ చేస్తోందని వెలుగులోకి తెచ్చింది. దిగ్గజ ఐటీ సంస్థలు కూడా అమెరికా విసిరిన హ్యాకింగ్ పంజాలో చిక్కుకున్నాయి. అమెరికన్ యుద్ధ రహస్యాల దగ్గర నుంచి భారత రాయబారుల సంభాషణల వరకు ఎన్నో రహస్యాల్ని బయటపెట్టిన వికీలీక్స్ ఇప్పుడు వాల్7 డంప్ పేరిట సంచలనాత్మక పత్రాలను వెలుగులోకి తెచ్చింది. అమెరికా చేస్తున్న అనైతిక చర్యల్ని బయటపెట్టింది. పెద్ద ఎత్తున సైబర్ నేరానికి పాల్పడుతున్న వైనాన్ని బహిర్గతపరిచింది. అమెరికా నిఘా సంస్థ CIA చేస్తున్న నిర్వాకాలపై గురిపెట్టిన వికీలీక్స్ అంతర్జాతీయంగా ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ టీవీలను హ్యాక్ చేసిందని ప్రకటించింది. తనకు కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తోంది. దీంతో గూగుల్, యాపిల్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పాటు వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్, వైబో వంటి సంస్థలు కూడా అమెరికా విసిరిన పంజా నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. గత కొద్ది కాలంగా సాగుతున్న ఈ చర్యల నుంచి ఆయా సంస్థలు తమకు తాము రక్షించుకునే వ్యవస్థల్ని కూడా రూపొందించుకోలేకపోయాయి. తమ సంస్థలు హ్యాక్ అయ్యాయన్న సంగతిని కూడా ఆయా సంస్థలు గుర్తించలేకపోయాయి. అంటే అమెరికా నిఘా సంస్థ CIA ఎంత పక్కాగా ప్లాన్డ్గా సైబర్ నేరానికి పాల్పడుతోందో అర్థమవుతోంది. వికీలీక్స్ పేరు చెబితే అమెరికాతో సహా అగ్రరాజ్యాలకు తెలియని భయం. ఏ క్షణంలో ఏ రహస్యాలను వెలుగులోకి తెస్తుందోనని వణుకు. ప్రజలకు తెలియకుండా ప్రభుత్వాలు రహస్యంగా సాగించే కార్యకలాపాల గుట్టు రట్టు చేస్తుందేమోనన్న బెంగ. తన వెంటపడ్డ వికీలీక్స్ ను అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? అదును చూసి దెబ్బ కొట్టింది. వికీలీక్స్ కి ఆర్థిక సాయం అందుతున్న మార్గాలన్నిటినీ మూసేసే విధంగా ప్రయత్నించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్యకలాపాల ద్వారా వికీలీక్స్ కు ఒక్క పైసా కూడా అందకుండా చేసింది. అయినా వికీలీక్స్ వెనకడుగు వేయలేదు. మళ్లీ మరో సంచలనాన్ని సృష్టించింది. వాల్7 డంప్ అమెరికా చేస్తున్న అనైతిక చర్యల్ని ప్రపంచం ముందుంచింది. మనం వాడే కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలను అమెరికా నిఘా సంస్థ CIA హ్యాక్ చేసిందన్న విషయాన్ని బయటపెట్టి పెను సంచలనానికి తెరదీసింది. దీంతో పెద్ద పెద్ద సంస్థలన్నీ అప్రమత్తమయ్యాయి. తమ సంస్థలోని లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డాయి. వికీలీక్స్ ద్వారా వెల్లడైన విషయాలను దృష్టిలో పెట్టుకుని లోపాలను సవరించుకుంటున్నట్టు యాపిల్ ప్రకటించింది. వికీలీక్స్ పై కత్తిగట్టిన అమెరికా అన్ని రకాలుగా ఆ సంస్థకు నష్టం చేకూర్చింది. పలు కంపెనీలు వికీలీక్స్ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. ఆర్థిక సహకారాన్ని నిలిపివేశాయి. వికీపీడియాను ఫాలో అయ్యే వారిని కూడా హెచ్చరించి వెనకడుగు వేయించింది. అయినా వికీలీక్స్ భయపడకుండా తన పనిని కొనసాగించింది. అగ్రరాజ్యం చేస్తున్న అనైతిక చర్యలను వెల్లడించింది. దీంతో ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలన్నీ జాగ్రత్తలు పాటించే పనిలో తలమునకలవుతున్నాయి. ఇప్పటికే యాపిల్ భారీ ఎత్తున సాంకేతిక నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపి లోపాలను సవరించుకుంది. అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్, శాంసంగ్, వాట్సాప్ సంస్థలు కూడా అందుబాటులో ఉన్న అత్యుత్తమ భద్రతను వినియోగదారులకు అందించే పనిలో పడ్డాయి. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అందువల్ల అత్యధిక మంది హ్యాకింగ్ కు గురయ్యే ఉంటారన్నది వికీలీక్స్ అంచనా. CIA సైబర్ నిఘా కేంద్రం నుంచి పొందిన 8761 కీలక పత్రాలను వికీలీక్స్ బయటపెట్టింది. అయితే వాల్7 డంప్ సిరీస్ లో ఇది తొలి భాగమేనని ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో ఇంకా ఇలాంటి రహస్యాలు వికీలీక్స్ చేతిలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. వికీలీక్స్ బయటపెట్టిన పత్రాలన్నీ వాస్తవంగా అమెరికా కేంద్ర నిఘా విభాగానికి చెందినవా కాదా అన్నది ధృవీకరణ కాలేదు. ఆ పత్రాల్లో వాస్తవమెంతో తాము చెప్పలేమని CIA ప్రకటించింది. అమెరికా నిఘా విభాగం గత కొన్ని సంవత్సరాలుగా సమాచార చౌర్యానికి పాల్పడుతోంది. గుట్టి చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని వికీలీక్స్ బయటపెట్టింది. వాల్7 డంప్ పేరిట 8761 పత్రాలను విడుదల చేసింది. ఇది మొదటి భాగమేనని, దశల వారీగా మరిన్ని విషయాలను వెల్లడిస్తామని షాక్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్లు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మన మీద నిఘా ఉందన్న విషయాన్ని గమనించకుండా విరివిగా కంప్యూటర్లు వినియోగిస్తే ఇబ్బందుల్లో పడ్డట్టే. ఎన్ని యాంటీవైరస్లు, ఎన్ని సెక్యూరిటీ సాఫ్ట్వేర్లు వాడినా మన గుట్టంతా అమెరికాకు చేరిపోతూనే ఉంది. అగ్రరాజ్యం పన్నాగాలను వికీలీక్స్ మరోసారి బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుగా లాగేస్తోందన్న విషయం వికీలీక్స్ బయటపెట్టేదాకా ఎవరికీ తెలియదు. ఇది కేవలం మొదటి భాగమే. ఇలాంటి విషయాలన్నీ దశలవారీగా ఇంకా బయట పెడతామని చెబుతోంది వికీలీక్స్.
దీంతో కంగుతిన్న సిఐఏ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. వికీలీక్స్ బయటపెట్టిన పత్రాలు అసలైనవేనా అన్న కోణంలో విచారణ మొదలుపెట్టింది. అయితే వికీలీక్స్ వెల్లడించిన పత్రాల్లో వాస్తవాన్ని మాత్రం ధృవీకరించడం లేదు. అసలు ఈ పత్రాలు బయటకొచ్చే అవకాశముందా, ఉంటే దానికి బాధ్యులెవరు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. వికీలీక్స్ బయటపెట్టిన ఈ పత్రాలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని వైట్ హౌస్ ప్రతినిధి అన్నారు. This should be a major concern to people in terms of the leaks that are coming out and the desire to get to the bottom of them, whether or not specifically with respect to the disclosure that you're referring to, but I think the idea that we are having these ongoing disclosures of national security and classified information should be something that everybody is outraged in this country. For obvious reasons, it is our policy as a government not to confirm the authenticity of any kind of disclosure or hack. That would be highly inappropriate. అంతర్జాతీయంగా పలు సంస్థలు, వ్యక్తుల కార్యకలాపాలపై ఎప్పటి నుండో కన్నేసిన సిఐఏ పెద్ద ఎత్తున నిఘా పెట్టింది. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్లు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేస్తోంది. 2001 నుండే సిఐఏ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అతిపెద్ద సైబర్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని నడుపుతోందని వికీలీక్స్ అంటోంది. అయితే ఈ పత్రాల్లో అధిక భాగం 2013 నుండి 2016 మధ్యకాలంలోనివిగా వికీలీక్స్ పేర్కొంది. వికీలీక్స్ విడుదల చేసిన పత్రాలు చాలా సంచలనం రేపుతున్నాయి. దీనిపై అమెరికాను నిలదీయకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు ఐటీ నిపుణులు. వికీలీక్స్ బయటపెట్టిన పత్రాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏ డివైస్ వాడినా సరైన రక్షణ లేదని అర్థమవుతోందని అన్నారు. జాగ్రత్తలు తీసుకోవడానికి యాజ్ ఎండ్ యూజర్ గాను, లేకపోతే కనుక ఒక స్థానిక ప్రభుత్వం గాను, అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రభుత్వం గాను మనంగా చర్యలు తీసుకోవడానికి ఇక్కడ అవకాశం లేకపోతూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా యూఎస్ బేస్డ్గా తయారవడం, లేకపోతే చైనా బేస్డ్గా తయారైన యూఎస్ బేస్డ్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. సో ఒక గ్యాడ్జెట్ని తయారు చేసేటప్పుడు యూఎస్ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. మా ఇన్వెస్టిగేషన్కి అనుకూలంగా మాత్రం మీరు తయారు చేయాలి, మాకు సహకరించే విధంగా మీరు దాంట్లో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రస్తావించడంతో సంస్థలు కూడా ఏమీ చేయలేకపోతూ ఉంటున్నాయి. ఏదన్నా ఇలాగ జరుగుతున్న విషయం బయటపెట్టిన తర్వాత యూజర్స్ ఎక్కడ భయపడతారని చెప్పేసి మళ్ళీ క్లీన్ చిట్, అంటే వాళ్ళు ఇప్పుడు ఈరోజు గూగుల్, ఫేస్బుక్, గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, మా డివైజెస్ అంటే మా ఐఫోన్స్ లేకపోతే కనుక మా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పేసి ఎలాగైతే కనుక వాటి సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాయో అలా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు కోఆపరేట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు చేసినా వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేయడమన్నది నేరమని అంటున్నారు సైబర్ క్రైమ్ నిపుణులు. ఇంటర్నెట్ సదుపాయాన్ని ఎల్లప్పుడూ ఆన్లో ఉంచడం వల్ల సమస్యలు ఎదురవుతాయని, ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. అప్లికేషన్స్ ఏవి కూడా మన దగ్గర డౌన్లోడ్ చేస్తుంటే అవసరం ఉంటేనే డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు వాటికి యాక్సెస్ ఇవ్వాలో అంత మట్టుకు మాత్రమే ఇవ్వాలి. అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం డిజేబుల్ దేని చేయాలి, దేని యాక్సెస్ ఇవ్వాలి, దేనికి యాక్సెస్ ఇవ్వకూడదు అనేది విచక్షణ మనం ఉపయోగించాలి. ఇంకొకటి, ఉదాహరణకి నాకు ఒక అప్లికేషన్ నాకు అవసరం ఉంది, అత్యవసరం ఉందని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకుంటే ఆ అవసరం తీరిన తర్వాత దాన్ని అన్ఇన్స్టాల్ చేసి పెట్టుకోవడం శ్రేయస్కరం. అంటే ఒకసారి అప్లికేషన్ కనుక అన్ఇన్స్టాల్ అయి ఉంటే దానిలో వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు. వికీలీక్స్ విడుదల చేసిన Vault 7 డంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. అగ్రరాజ్యం ఇలాంటి పనులకు పాల్పడటం పట్ల అనేక దేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం వికీలీక్స్ పత్రాలపై తీవ్రంగా మండిపడుతోంది.